హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఈ వీడియోలో నేను ఇండక్టివ్ ఆటోమేషన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ ఇండక్టివ్ ఆటోమేషన్ స్కాడా అనేది రీసెంట్ ఇయర్స్లో చాలా పాపులర్ అయింది. మీరు ఈ యొక్క సాఫ్ట్వేర్ కానీ మీరు నేర్చుకుంటే మీకు చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇద్దరు లోకల్లో కానీ మన హైదరాబాద్లో కానీ లేదా ఇంటర్నేషనల్గా కానీ చాలా మీకు డోర్స్ ఓపెన్ అవుతాయి. మీరు నా వీడియోని చివరి వరకు చూడండి. నేను కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటి అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. సో మీరు చివరి వరకు మీరు చూడండి. సో మీరు ఇండక్టివ్ ఆటోమేషన్ని మీరు ఈ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు వెబ్సైట్కి వెళ్ళేసేసి ఇక్కడ డౌన్లోడ్ ఇగ్నిషన్ అని ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది, డౌన్లోడ్ ఫర్ విండోస్ అనేది. మీరు కొడితే అలా ఈ ఫామ్ మీరు ఫిల్ చేసుకుంటే మీరు ఇదంతా ఫ్రీనే, లైక్ మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. వాళ్ళకి ఇండక్టివ్ యూనివర్సిటీ ట్రైనింగ్ యూనివర్సిటీ కూడా ఉంది, ఇండక్టివ్ యూనివర్సిటీ అనేది. ఈ యూనివర్సిటీలో ఈ కోర్సెస్ మొత్తం ఇవి ఫ్రీ కోర్సెస్ ఇది మొత్తం. సో మీరు ఎటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇది కానీ చేసినట్టయితే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు కోర్స్ అంతా మీరు నేర్చుకున్న తర్వాత మీరు క్రెడెన్షియల్ కోర్సెస్ ఉంటాయి. ఇది కోర్స్ సర్టిఫికేషన్ అని, గోల్డ్ సర్టిఫికేషన్ అని, మీరు ఆ సర్టిఫికేషన్స్ కూడా మీరు చేయొచ్చు. సో ఫస్ట్ నేను చూపిస్తాను మీరు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది దీన్ని. సో మీరు ఫస్ట్ ఇక్కడ కొట్టినట్టయితే డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంటుంది కదా, ఈ డౌన్లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేస్తే మీకు ఫామ్ ఫిల్ చేసేస్తే మీకు ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది, లేటెస్ట్ సాఫ్ట్వేర్. లేదు మీకు కొంత ఓల్డ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ వర్షన్స్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ బటన్ ప్రెస్ చేయగలే డౌన్లోడ్ ఓల్డర్ వర్షన్స్ అది ఇక్కడ తీసుకొచ్చింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ స్టేబుల్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఇక్కడ 8.32 స్టేబుల్, 8.34 ఇవిలా. సో నేను మోస్ట్లీ నేను కరెంట్లీ నేను నేర్చుకుందామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాను. నేను కూడా డౌన్లోడ్ చేస్తున్నాను దీన్ని. సో నేను ఏం చేస్తానంటే నాది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నాది. సో నేను ఈ 8.3.2ని నేను చేద్దామని అనుకుంటున్నాను. అంటే లైక్ 8.3 అనేది ఇది లేటెస్ట్ వర్షన్. నేను ఇంకా కొంచెం లోవర్ వర్షన్ 8.1 ఇన్స్టాల్ చేద్దామని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను లాట్ ఆఫ్ వర్క్ చేసాను దానిపైన. సో ఈ 4.7 ఉంది కదా, 4.8, 5.2 ఇవన్నీ మంచి స్టేబుల్ వర్షన్స్. సో నేను 4.8 చేస్తాను, ఎందుకంటే అది మంచి స్టేబుల్ వర్షను. సో ఇక్కడ చూసినట్టే మీరు ఇక్కడ మీరు దీని మీద రైట్ క్లిక్ కొట్టినట్టే ఇది ఫామ్ ఫిల్లింగ్ అని వస్తుంది. సో మీరు ఇలా ఫామ్ అంటే ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తుంది. లేదు అంటే మీరు రైట్ క్లిక్ అని చేసి ఓపెన్ న్యూ లింక్ ట్యాబ్ కొట్టినట్టయితే మీకు ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఇలా కూడా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు ఈ సాఫ్ట్వేర్ని. ఓకే, మరి మనము ఇండక్టివ్ యూనివర్సిటీ గురించి చూద్దాం ఇక్కడ. సో మీరు ఇండక్టివ్ యూనివర్సిటీ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా దాంట్లో అంతా ఎలా సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి అనే కోర్సెస్ అన్నీ ఉంటాయి. సో నేనేం చేస్తున్నానంటే ప్రజెంట్కి ఇండక్టివ్ యూనివర్సిటీ ఉంది కదా, ఈ బటన్ని ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టయితే మీరు లాగిన్ కండి, లేదు అన్నట్టయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇందాక ఫామ్ చూపించాను కదా, ఆ ఫామ్ చూపిస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది. లేదంటే సైన్అప్ చేసేసి ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ అంతా ఇస్తే ఇలా సైన్అప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నేను అకౌంట్లోకి ఆల్రెడీ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ 8.1, 8.0, 7.9 ఇలా వర్షన్స్ చూపిస్తాయి. సో మనము ఇప్పుడు 8.1 బిల్డ్ రిలీజ్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి మీరు 8.1గా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 8.1 రిలేటెడ్కి సంబంధించిన కోర్స్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది ఇక్కడ. సో మీరు ఈ కోర్స్ని మీరు ఫాలో కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు ప్రోగ్రెస్ బార్ కూడా చూపిస్తుంది, ఎంత కంప్లీట్ అయింది ఏంటి అనేది. సో ఈ కోర్స్ అంతా మీరు కంప్లీట్ అయిన తర్వాత మీరు గోల్డ్ సర్టిఫికేషన్ కానీ కోర్స్ సర్టిఫికేషన్ కానీ చేస్తే చాలా వాల్యూ ఉంటుంది. ప్లస్ ఈ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఇదంతా మాడ్యూల్ బేస్డ్ ఇన్స్టాలేషన్. లైక్ నన్ను అడిగితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఉన్న సాఫ్ట్వేర్స్ తోటి, స్కాడా సాఫ్ట్వేర్స్ తోటి కంపేర్ చేస్తే. నేను కూడా ఇప్పుడే రీసెంట్గా దీన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. దీనిలో చాలా ఉంది, మీరు చాలా మాడ్యులరైజ్డ్ ప్రోగ్రామింగ్ దీనిలో చేసుకోవచ్చు. ప్లస్ స్కాడా స్క్రీన్స్ డెవలప్ చేసుకోవచ్చు. చాలా ఉపయోగం ఉంటుంది దీనివల్ల. సో నేను ఒకప్పుడు హైదరాబాద్లో ఒక చిన్న ఇంటిగ్రేటర్ దగ్గర పనిచేస్తూ ఉండేవాడిని. దాని తర్వాత నాకు ఈ పిఎల్సి స్కాడా సాఫ్ట్వేర్స్ మీరు నేర్చుకుంటే మీకు చాలా లైక్ మీరు స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు. మీరు ఏ కంట్రీకి కావాలంటే ఆ కంట్రీకి వెళ్ళొచ్చు, ఎక్కడ కావాలంటే మీరు అప్లై చేసుకోవాలంటే. సాలిడ్గా ఒక 5 years ఇండియాలో మీరు బాగా పనిచేసి బాగా నేర్చుకొని ఉంటే మీరు ఇంటర్నేషనల్గా మీరు అప్లై చేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మోస్ట్లీ లైక్ మిడిల్ ఈస్ట్లో
చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ. సో మీరు అప్లై చేసుకుంటే డెఫినెట్గా జాబ్ వస్తుంది. బట్ సాలిడ్గా 5 to 6 years ఇండియాలో మీరు సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కంప్లీట్గా పిఎల్సీ ప్రోగ్రామింగ్, డిజైనింగ్, అక్కడ నుంచి పిఎల్సీ దగ్గర నుంచి హెచ్ఎంఐ దగ్గర నుంచి మొత్తం డిజైన్ చేసి కమిషన్ చేసి దాన్ని ప్లాంట్ని మొత్తం మీరు రన్ చేయగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఒక 5 years సాలిడ్ ఎక్స్పీరియన్స్ కానీ తెచ్చుకుంటే మీకు చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ నేను మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్నాను కరెంట్గా. సో మీరు నేర్చుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.